Yeah, hi guys, welcome to our channel. Today we are going to Manyankonda. అది ఎక్కడంటే మన పాలమూరులోని మన తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు. సో జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు దట్ అవర్ వీడియో అండ్ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయ్డ్ బికాస్ ఇది పేదల తెలంగాణ తిరుపతి అని అంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో టు హ్యావ్ ఏ ఫుల్ ఇన్ఫో. థ్యాంక్ యూ. ఇప్పుడే మా జర్నీ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయింది మన తెలంగాణ తిరుపతికి. ఇది ఇప్పుడే మేము స్టార్టింగ్లో ఇక్కడ ఒక అవుటర్ ఎంట్రన్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగి అవుటర్ ఎక్కాము ఇప్పుడే. సో మనకి ఇది డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ లైక్ అరౌండ్ 150 to 160 కిలోమీటర్స్ ఉంటుంది. సో అవుటర్ ఎగ్జిట్ దిగుతున్నాం శంషాబాద్ టువర్డ్స్ బెంగళూరు హైవే. సో మనకి ఇందులో అవుటర్ పైన ఒక టోల్ ఎగ్జిట్ ఉంటుంది. దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ టోల్ గేట్. ఫ్రమ్ హియర్ వేర్ వీ కెన్ స్టార్ట్ అగైన్ అవర్ జర్నీ. లైక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టోల్ గేట్ మనకు వచ్చేసి టువర్డ్స్ బెంగళూరు హైవే. కేవలం ఒక్క టోల్ గేట్ మాత్రమే ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళడానికి. సో అక్కడి నుంచి మనం కాస్త ముందుకు వెళ్తే షాద్నగర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కొంచెం మనకి ఒక 20 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ జడ్చర్ల నుంచి రైడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్లేస్కి వెళ్ళడానికి. హైదరాబాద్ రాయచూర్ మిడిల్లో ఉంటుంది మనకి ఈ టెంపుల్ వచ్చేసి ఇన్ బిట్వీన్ దెమ్. సో మహబూబ్ నగర్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. ఆఫ్టర్ మన తెలంగాణ తర్వాత ఖచ్చితంగా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మహబూబ్ నగర్లో. ఒకప్పుడు వలసల పాలమూరుగా ఉన్న మహబూబ్ నగర్ సరికొత్త హంగులతో మనకు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మనం ఇంకొక 17 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనకి మన్యంకొండ వస్తుంది. సో ఇప్పుడే మనం మహబూబ్ నగర్ టౌన్ దాటేసి కొంచెం ముందుకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుండి మనం హార్డ్లీ ఒక 14 కిలోమీటర్స్ డ్రైవ్ టువర్డ్స్ మన్యంకొండ. మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఒక కొండ మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది, అదే మన్యంకొండ. చాలా ఎత్తైన ఘాట్ రోడ్ మనకి తిరుపతికి ఎలా ఉంటుందో యాజ్ టీజ్గా మన్యంకొండ కూడా అదే విధంగా అంతే ఎత్తులో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది మన్యంకొండ ఆర్చ్. మనకు స్టార్టింగ్లోనే క్లియర్గా కనిపిస్తుంది ఆర్చ్. ఇప్పుడు వచ్చేసి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. మాకు తెలియదు అసలు, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ స్టార్టింగ్ రోజు మేము వెళ్ళాము అక్కడికి. వీ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్ వన్. సో మనకి ఇక్కడ నుండి ఒక 6 కిలోమీటర్ల దూరంలో రఫ్గా కొండపైకి మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే ఇక్కడే అలివేలు మంగ టెంపుల్ ఉంటుంది కింద. సో ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు అని చెప్పాను కదా, కింద లాస్ట్లో బ్రహ్మోత్సవాలు ముగింపు టైంలో కిందనే కళ్యాణం కూడా జరుగుతుంది. మనం మన్యంకొండ హిస్టరీకి వచ్చేస్తే దీన్ని ఒకప్పుడు మునులకొండ అనేవాళ్ళు, ప్రస్తుతం మన్యంకొండ అని అంటున్నారు. కాలక్రమేణా పేరు అలా అయింది. కేశవయ్య అనే మునికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి చెప్పాడంట, నేను ఇక్కడ మన్యంకొండ గుహలో వెలిసి ఉన్నానని, నాకు నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించమని. సో అప్పుడు కేశవయ్య ఈ మన్యంకొండని ప్రచారంలోకి తీసుకొచ్చాడని మనకి స్థల పురాణం చెప్తుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి ఎత్తైన కొండపై ఇప్పుడే మనం ఘాట్ రోడ్ పైకి స్టార్ట్ అవుతున్నాం. మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ నుంచి మనకి కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేరు కూడా మనకి అలహరి రామయ్యని నిర్మించినట్టు స్థల పురాణం చెప్తుంది. కాలక్రమేణా మునులకొండ కాస్త మన్యంకొండగా మారిపోయింది అనమాట. ఒకప్పుడు ఇక్కడ వందలాది మంది మునులు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు అంట, అందుకని దీన్ని మునులకొండ అని. ఇప్పుడు మనం దాన్ని పేరుని మునులకొండ కాస్తగా పిలిచి మన్యంకొండగా అయిపోయింది. మనకి ఎదురుగానే కనిపిస్తున్నదే గుట్టపైన దేవుడు. ఇప్పుడే మనం ఘాట్ రోడ్ పైకి స్టార్ట్ అవుతున్నాం. ఈ ఘాట్ రోడ్ వచ్చేసి కొంచెం వీ నీడ్ టు డ్రైవ్ కేర్ఫుల్ అండి. లైక్ ఇది మనకి చాలా మలుపులు ఉన్నాయి, ఎందుకంటే రోడ్ సింగిల్ వే కాబట్టి, అంత పెద్దగా లేదు కాబట్టి డ్రైవింగ్ కొంచెం వీ నీడ్ టు డ్రైవ్ కేర్ఫుల్లీ. లైక్ దోస్ హు ఆర్
నాట్ దట్ మచ్ అవేర్ ఇన్ దట్ హిల్ టాప్ రోడ్స్, నీడ్ టు బీ కేర్ఫుల్ బికాస్ టర్నింగ్స్ అనేవి కొంచెం వైడర్ యాంగిల్లో లేవు. ఇమ్మీడియట్గా మనం టర్న్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న రోడ్డు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. దిస్ ఈజ్ జస్ట్ లైక్ మై సజెషన్ వెన్ వీఆర్ డ్రైవింగ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ హిల్ టాప్ రోడ్స్. ఇప్పుడే మనం దేవుడికి గుడి దగ్గరలోకి వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. మనకు స్టార్టింగ్లోనే గరుత్మంతుడి విగ్రహం కూడా కనిపిస్తుంది ఎదురుగా. ఇప్పుడే మేము గుట్టపైకి వచ్చేసాం. సో ఇక్కడ నుండి మనం ఇప్పుడు టెంపుల్ పైకి వెళ్దాం. యాక్చువల్గా మేము ఈ టెంపుల్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మా అమ్మ ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఈ టెంపుల్కి వచ్చిందంట. వాళ్ళ నాన్న తీసుకొచ్చిండంట. యాక్చువల్లీ షీ వాంట్స్ టు విజిట్ దిస్ టెంపుల్ లైక్ సిన్స్ ఫ్రమ్ మెనీ డేస్. అది ఎన్ని రోజులకు ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా మేము రావడం జరిగింది. వీ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్ వన్. బికాజ్ ఎవరికైనా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మన పేరెంట్స్ కానీ, మన గ్రాండ్ మదర్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ కానీ, వాళ్ళ చిన్న చిన్న కోరికలు వాళ్ళు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వాళ్ళని తీసుకురావడం, దిస్ ఈజ్ రియల్లీ లైక్ సచ్ ఏ ప్లజెంట్ ఎక్సైట్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలు అనేది మనకి చూపిస్తున్నారు. సో ఇది పిల్లలకు కూడా తెలియని వాళ్ళకి, మనకైనా సరే పిల్లలకైనా సరే చాలా చక్కగా ఉపయోగపడేలాగా విత్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. దేవుడు ఎన్ని అవతారాలు, తను ఎలా అనేది. సో ఇక్కడ మనకి వచ్చేసరికినే పైకి ఇప్పుడే ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇప్పుడే ఎక్కేసాం. మా అమ్మ మా బాబు పక్కన మెల్ల ఎక్కుతున్నారు. మేము ఇప్పుడే పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళగానే మనకి స్టార్టింగ్లోనే వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది, చిన్నది. వెంకటేశ్వర స్వామి దర్శించుకునే ముందు ఇక్కడ దర్శించుకొని లోపలికి వెళ్తున్నారు. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ప్రస్తుతానికి మేము అక్కడికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకి దేవుడి గుడిలోకి స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్. ఇవన్నీ దేవుడికి సంబంధించిన వాళ్ళు, పూజారులు కానీ మిగతా వాళ్ళు ఉండే గదులు, కొన్ని వాటికి సంబంధించినవన్నీ పైన కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఒకప్పుడు కొండపైన ఎలా ఉందో, మనం ఘాట్ రోడ్ వచ్చినప్పటికీ పైకి మాత్రం స్టెప్స్ తప్పకుండా ఎక్కాల్సిందేనండి. ఈ దేవుణ్ణి మనం దర్శించుకోవాలనుకుంటే స్టెప్స్ ఎక్కి రావాల్సిందే. ఇక్కడ మనకి ప్యూరిఫైడ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇందాక నేను చెప్పిన వీరభద్రస్వామి టెంపుల్ అండి. వీరభద్రస్వామి టెంపుల్కి ఇప్పుడే మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసి ఉంది, బట్ మనకు దేవుడు కనిపిస్తున్నాడు స్పష్టంగా. మేము ఇప్పుడే దర్శించుకొని పైకి వెళ్తున్నాం. వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నాక మనం లోపలికి రాగానే వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళే ప్రధాన ద్వారం ఇది. మేము వెళ్ళినప్పుడు అప్పుడే స్వామివారికి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో మేమంతా ఇక్కడే బయట కాసేపు వెయిట్ చేసాం, లైక్ ఆల్మోస్ట్ 10 to 15 minutes. మళ్ళీ ఇక్కడ నుండి మనం రఫ్గా ఒక 30 to 40 స్టెప్స్ క్లైమ్ చేసి దర్శించుకోవాల్సి ఉంటుంది. కొండపైన గుహలో వెలిసాడు దేవుడు. చూడగానే చాలా ఆనందం అనిపించింది. సో మనకి పైన ఎలాగూ రికార్డింగ్ ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడితో ఈ రికార్డింగ్ ఆపేసి మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత చేస్తాం.
యా ఇప్పుడే దర్శనం అయిపోయింది, చాలా బాగా దర్శనం జరిగింది. దర్శనం అయిపోయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ మళ్ళీ స్టెప్స్ దిగి రావాల్సి ఉంటుంది. మనకి వన్స్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే స్టెప్స్ దిగిన వెంటనే మనకి రైట్ సైడ్లో కొంచెం స్టెప్స్ ఎక్కగానే మనకి శివాలయం టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా మనకి ఫోన్ అలో లేదు కాబట్టి మనం రికార్డ్ చేయడానికి వీలు ఉండదు. బట్ శివాలయం దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ గుడి వచ్చేసి పూర్తిగా కొండలపైన చుట్టూ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిగా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. దర్శనం ముగించుకొని మేము ఇప్పుడే ఘాట్ రోడ్ కిందికి దిగుతున్నాం. సో ఇప్పుడు నేను మీకు ఘాట్ రోడ్ కొంచెం కింద దిగగానే కోనేరు అని చెప్పాను కదా స్టార్టింగ్లో. మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఆగలేదు. సో మీకు ఆ కోనేరు నేను చూపిస్తాను, చాలా బాగుంటుంది. అది ఎవరైతే మనకి ఈ రోడ్డు ఈ గుట్టపైన దేవుడిని ప్లస్ ఈ కోనేరు నిర్మించాడో అలహరి రామయ్యని ఈ రెండింటిని నిర్మించాడు. సో ఇది అండి కోనేరు. ఈ కోనేరు వచ్చేసి వాటర్ ఇంకా మనకి చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. మేము అందులోకి వాటర్ కూడా కొన్ని మొక్కేసి కొన్ని టేస్ట్ చేసి చూసాం. లైక్ దట్ వాటర్ ఈజ్ రియలీ సో ప్లజెంట్ టు హ్యావ్. చాలా బాగున్నాయి, చాలా క్రిస్టల్ క్లియర్గా మనకి వాటర్ అడుగు భాగంతో సహా అంతా కనిపిస్తుంది. అక్కడ మేము కాసేపు స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. సో మొత్తానికి ఇదండి మన్యంకొండ టెంపుల్ విజిట్ వచ్చేసి. సో మనకి ఇది చాలా మంచి లైక్ ఫ్యామిలీతో వెళ్ళడానికి చాలా మంచి ట్రిప్. ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చు. ఎవరైతే ఇప్పటివరకు వెళ్ళి ఉండరో ఒకసారి విజిట్ చేయండి. హైదరాబాద్ నుండి చాలా దగ్గర కాబట్టి, ప్లస్ అందరికీ దర్శించుకోవడానికి తిరుపతి ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో ఇక్కడ దర్శించుకుంటే మనం ఆల్మోస్ట్ ఆల్ తిరుపతికి వెళ్ళినట్టే స్థల పురాణం చెప్తుంది కాబట్టి దర్శించుకోండి. ఇది మనకి రిటర్న్ వచ్చేటప్పుడు కనిపించే వాచ్. మేము రిటర్న్ వచ్చేస్తున్నాం. మనకి కింద నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందే అల్వేల్ మంగ దేవాలయం కూడా ఉంది అని. ఇప్పుడు అక్కడికి అది ఆ టెంపుల్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది మనకి కింద రైట్ సైడ్ వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అల్వేల్ మంగ దేవాలయం. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్టర్నూన్ టైంలో కాబట్టి అప్పుడే ఈవినింగ్ వస్తుంది, అరౌండ్ 4 PM లైక్ దట్. అప్పుడే టెంపుల్ ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా వెళ్ళి మేము అమ్మవారిని దర్శించుకున్నాం. టెంపుల్ ఇది కూడా చాలా బాగుంది. బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం ఇక్కడే జరుగుతుంది. టెంపుల్ చూడడానికి చాలా పెద్ద ప్లేస్లో ఉంది. అండ్ మనకి ఈ టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎదురుగా మనకి ఉంటుంది. ఇంకా అలా కాకుండా దాని పక్కనే మనకి కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఏంటి అంటే ఎవరైనా కళ్యాణ మండపాలు ఉన్నాయి, మ్యారేజ్ వాటికి ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మా మన్యంకొండ ట్రిప్ అండి పూర్తిగా. ఇది రిటర్న్లో వచ్చినప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అండి. మొత్తం కంప్లీట్గా ఎలక్ట్రిఫైయింగ్ లైట్స్తోని చాలా బాగా చేశారు. ప్లీజ్ వాచ్, షేర్, like and subscribe to our channel. We need your blessings. We will come with many more things. Thank you.